వేరే ప్రోగ్రామ్ కాదు. మనం ముందు కాలంలో ఎట్లయితే మాట్లాడుతున్నాను ఎందుకు అది నార్మల్గా అంటే కఠినంగా నచ్చే విధంగా కూడా ఎప్పుడైనా మెయిన్గా ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టడం కారణం చేశారు చెప్పి అడుగు ఎక్కడ 20 మెయిన్గా ఇప్పుడు బాగా రోడ్డు పడుతున్నాయి జాగ్రత్తగా మీరు వెళ్తున్నారు బండి మీద పోతున్నారు సార్ నాకు అందరూ సమాధానం ఏంటంటే లోకలుంటారంటారు. ఇప్పుడు మాకు 20 లేదు అందరూ కానీ మేము కూడా వెళ్తున్నాము. నేను ఏదో కామారెడ్డి సాధించాను లేకపోతే మున్సిపల్ కాదు మీరు ప్రజలు కాబట్టి మీరు హెల్మెట్ మీకోసమే వెళ్తారు. వేరే ఏ ఉద్దేశం లేదు. చిన్న హెల్మెట్ 800 ఉన్నారు. ఒక మీరు బాటిల్ తీసుకున్నారు మార్కెట్ ఈ బాటిల్ ఎంత మాటలు అయిపోతుంది. మీరు ఏమంటారు ఎంతకాలం ప్రశ్నిస్తారు అన్నారు. మనం బయటకు వెళ్ళినప్పుడు మీరు కరెక్ట్ ఆ ఊళ్ళో కూడా మీరు పనిస్తున్నారు అంటారు. మనకు లారీలు వస్తాయి, మన డ్రైవర్లు వస్తాడు, బీఆర్ వస్తాడు, యూత్ రోడ్ వస్తాడు. కొంచెం జాగ్రత్తగా మనం చూసుకున్నాం అనుకోండి. అదేవిధంగా అడ్డము అంటే మనం దెబ్బలాగా మనకి అయితే ఇట్లా ఎదురు కాదు ఎదురుతాయి కాదు అట్లా ఎదిగినా కూడా నాకు కొంచెం 50,000 ఉంటుంది. లేకపోతే ఇంకా నార్మల్గా చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అట్లా ఏంటంటే మీకు కూడా ఫ్యామిలీ రోడ్డు మీద పడతారు. కాబట్టి ఆ ఉద్దేశం కదా మెయిన్గా రోడ్డు పడుతున్నాయి. ఈ నెల మొత్తం కూడా మీరు ఏదైనా ఉంటే ఇంకా హెల్మెట్ పెట్టుకోవాలి, లేకపోతే లైసెన్స్ ఇన్సూరెన్స్ మెయిన్గా ఏంటంటే ఇంకా ఇన్సూరెన్స్ కూడా అయిపోతే మనకి కానీ 2,000 ఇంకేమన్నా అయినా కూడా మా పోలీస్ నార్మల్గా ఏంటి అంటే పోలీసు నార్మల్గా వస్తున్నాం చెప్తాం కానీ ఇదేంటి అంటే మన ప్రాంత టైం ఎవరైనా ఉంటే మనం ముందుకంటే ఏం కాదు. ఇది ఇదంతా ఇక్కడ వేరే ప్రోగ్రామ్ కాదు. మనం ముందు కాలంలో ఎట్లయితే మాట్లాడుతున్నాను ఎందుకు అది నార్మల్గా అంటే కఠినంగా నచ్చే విధంగా కూడా ఎప్పుడైనా మెయిన్గా ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టడం కారణం చేశారు చెప్పి అడుగు ఎక్కడ 20 మెయిన్గా ఇప్పుడు బాగా రోడ్డు పడుతున్నాయి ముస్లిం
లారీలు వస్తాయి, మన డ్రైవర్ వస్తాడు, బీఆర్ వస్తాడు, యూపీ వస్తాడు. అది కొంచెం జాగ్రత్తగా మనం చూసుకున్నాం అనుకోండి. అదేవిధంగా అడ్డము అంటే మనం దెబ్బలాగా ఉంటుంది, దెబ్బలాగా మనకి ఏంటి అయితే ఇక ఎదురు కాళ్ళు ఎదురుతాయి వాళ్ళు అట్లా ఎదిగినా కూడా నాకు కలిసి 50,000 కలిసి ఉంటుంది. లేకపోతే ఇక నార్మల్గా చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అట్లా ఏంటంటే మీకు కూడా సేమ్ ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది. కాబట్టి ఆ ఉద్దేశం కదా మెయిన్గా ఇది మీకు ఏంటంటే రోడ్డు పడుతుంది. ఈ నెల మొత్తం కూడా మీరు ఏమైనా ఉంటే ఇంకా హెల్మెట్ పెట్టుకోవాలి, లేకపోతే లైసెన్స్ లైసెన్స్ ఇన్సూరెన్స్ మెయిన్గా ఏంటంటే ఇంకా ఇన్సూరెన్స్ కూడా ఏ 5,000 మనకి 2,000 కన్నా 2,000 ఇంకేమన్నా అయినా కూడా వాళ్ళు చేతులు పోయి సాగు బతుకుల మధ్య సచ్చి బతుకలు కొందరు ఇంటికి ఎక్కువ పోయి ఇంటిల్లి పాటిని చంపుకున్న వాళ్ళు కొందరు. మన కింద పెట్ట కూడా మన సేఫ్గా ఉంటుంది. అదే హెల్మెట్ కి ఆ క్లిప్ పెట్టుకోవడం అంటే తగిలించుకొని వెళ్ళిపోతే చాలా ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు ఏదో 200-300 రూపాయలు పెట్టి రోడ్డు మీద వెళ్ళేటువంటి చోట ఆపి మరి హెల్మెట్ కొనుక్కుంటూ ఉంటారు. ఐఏఎస్ ముద్ర ఉన్నటువంటి హెల్మెట్ ని ధరించాలి. ఎందుకంటే ఏదో ఉంటుంది కింద పడ్డ కూడా మన తలలో మన పడ్డమన్నటువంటి మీ పిల్లల్ని నాన్నని పిలుపు దూరం చేయకండి. మంచాన పడ్డ మీ తల్లిదండ్రులను దిక్కులేని వాళ్ళని చేయకండి. అమ్మ నాన్న అన్ని అనేక బంధాలు వదులుకొని మీ జీవితంలోకి వచ్చినటువంటి ఒక ఆడబిడ్డని అన్యాయంగా విధవన చేసి రోడ్డు మీద వదిలేసి వెళ్లకుండా బయటకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. హెల్మెట్ తో పాటు మనం వెళ్ళేటప్పుడు హడావిడిగా పెట్టుకునే ఉద్దేశంతోనే మైనర్ డ్రైవింగ్ చేయొద్దని ఒక్కసారి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాం, ఎన్నో రకాల కళలు కంటాం. మన పిల్లల్ని 1 గంట సేపు చూడకపోతేనే మనం ఒంగోలు ఆడిపోతాం, తప్పుకోలేకపోతాం, ఇంటికి రాకపోతే ఏడిపోయింది అని చెప్పేసి ఇంట్లో వాళ్ళ మీద అరుస్తూ ఉంటాం. అలాంటిది మన బిడ్డలు అసలు ఆ క్లిప్ వల్ల ఎలాంటి యూజ్ ఉంటుందంటే ఒకవేళ కింద పడ్డా కూడా మన క్లిప్ జాయిన్ చేసి మీ పిల్లలు జాయిన్ చేయడం మీకు ఆనందంగా అనిపించినప్పటికీ కూడా దాని వల్ల వచ్చే నష్టాలు చాలా లారీగా వచ్చి ముందుకు వేసి వాళ్ళు పట్టించుకోకుండా కేర్లెస్ గా వెళ్తున్నట్టు అనుకోకుండా వాళ్ళందరి కోసం మనం బతకాలి కాబట్టి ఖచ్చితంగా కొన్ని నియమాలను కోరుకుంటాము. చాలా మంది ఎవరు రాదు కదా అని చెప్పి గమనిస్తూ ఉంటారు. మైనర్లకు ఇబ్బందులు ఇవ్వడం చట్టవిత్తనీయడం ఇది కూడా మీ మంచి కోసమే. ఎందుకంటే 18 సంవత్సరాల లోపున్న పిల్లలకి బ్యాలెన్స్ కెపాసిటీ చాలా పైకి అన్నాడు. చేరసిన రామాయణ దేశం తీసుకొని 3 కలిసి బండి మీద అరుపుగా